శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో 18/9/2024 బుధవారం నాడు విశేషం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఈరోజు ఎటువంటి శుభాశుభ సమయాల్లో మనం ఏ సమయాల్లో శుభాశుభ సమయాలుగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది, చంద్రబలం తారాబలం ఎలా ఉంటుంది, ఏ మంత్రం జపించాలి అని అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు ప్రత్యేకత 18/9/2024 భాద్రపద శుక్ల పౌర్ణిమ బుధవారం. ఈరోజు విశేషం ఏంటి అంటే ఉమామహేశ్వర వ్రతం. భాద్రపద శుక్ల పౌర్ణమి నాడు జరుపుకునే వ్రతం ఉమామహేశ్వర వ్రతం. ఇది చాలా సర్వశ్రేష్టమైనది ఈ వ్రతం. ఈ వ్రతానికి సంబంధించిన కథలు మనకి పురాణాల్లో చక్కగా కనిపిస్తుంటాయి. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికి సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని చెప్పి కూడా మనకి కథ చెప్తోంది. దీనికి సంబంధించిన కథలు కూడా మనకి అన్ని పురాణాల్లో కూడా ఉన్నాయి, పురాణాల ప్రకారం. అలాగే ఈసారి భాద్రపద పౌర్ణిమ అంటే 18వ తారీఖు నాడు మనకి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్రగ్రహణం ఉదయం 6:14 నుండి మనకి 8:48 దాకా ఉంటుంది. అంటే ఈ గ్రహణ సమయంలో మనకి కనపడకపోయినా కూడా అందరూ కూడా ఆ సమయంలో దైవారాధన చేసుకోవటం, మంత్రజపం చేసుకోవటం ఇలా చాలా మంచి ఫలితాలుగా ఉంటాయి. ఎవరికైనా ఉపదేశించిన మంత్రాలు ఉంటే ఆ మంత్ర జపం చేయటం వల్ల కూడా ఆ సిద్ధి ఎక్కువగా కలుగుతుందని కూడా మనకి తెలుస్తుంది. ఇది ఇకపోతే మనం పంచాంగానికి వెళ్తే కనుక ఈరోజు పంచాంగం క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, పౌర్ణిమ ఉదయం 8:04 దాకా, తదుపరి కృష్ణపక్ష పాడ్యమి. నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఉదయం 11 గంటల వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. గండ యోగం బాలవకరణం. రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:40 దాకా. యమగండ కాలం ఉదయం 7:38 9:09 దాకా. వర్జ్యం రాత్రి 7:25 నుండి 8:50 దాకా. గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:10 దాకా. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:34 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:32 నుండి 5:20 దాకా. అమృత కాలం తెల్లవారుజాము 3:51 నుండి 5:15 దాకా. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆ శుభాశుభ సమయాలు చూసుకొని సత్కర్మలు ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తారాబలం గమనించినప్పుడు పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. శతభిష, ఆరుద్ర, స్వాతి నక్షత్రం వాళ్ళకి సంపత్తార. ధనిష్ట, మృగశిర, చిత్త వాళ్ళకి విపత్తార. శ్రవణ, రోహిణి, హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమతార. ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రత్యక్తార. పూర్వాషాఢ, భరణి, పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళకి సాధనతార. మూల, అశ్విని, మఖ నక్షత్రం వాళ్ళకి నైధనతార. జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మిత్రతార. అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి నక్షత్రం అతిమిత్రతార. సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమిత్ర తగిన వాళ్ళకి శుభప్రదంగానే ఉంటుంది. ఆ తగ్గట్టుగా శుభకార్యం వాళ్ళు చేసుకోవచ్చు. మిగిలిన తార అయిన జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైదనతార వాళ్ళ మటుకు ఏమైనా ముఖ్యమైన పనులు చేయవలసి వస్తే కనుక వాటికి సంబంధించిన దానాలు చేసుకుంటే కనుక ఆ ఫలితం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అన్ని కార్యాలు కూడా చంద్రబలం చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు చంద్రబలం కలిగిన రాశులు చూస్తే కనుక మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుర్ రాశి అండ్ మకర రాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే సింహరాశి వారికి అష్టమ చంద్రుడు. ఇక మనం ఈరోజు ద్వాదశ రాశుల వారి కనుక రాశి ఫలితాలను కనుక గమనిస్తే కనుక ముందుగా మనం మేషరాశి వారికి ఈరోజు చాలా మటుకు ఆరోగ్య విషయంలో అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా కుటుంబ జీవనం విషయంలోనూ, వృత్తి వ్యాపార విషయంలో చాలా మటుకు అనుకూలంగా ఉంది. కానీ కొంచెం ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. అలాగే వైవాహిక సంబంధమైన విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాల్లో సామాన్యంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఏంటంటే మీ అంచనాకు మించి ఊహతో ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు
చాలా మటుకు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ విషయాలు, వైవాహిక జీవితం కూడా చాలా బావుంది. అందరినీ మీ ప్రవర్తన ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆకర్షిస్తారని చెప్పవచ్చు. మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో విందు వినోదాలతో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ వృత్తి వ్యాపారాల్లో కొంచెం బద్ధకంగా ఉండి, కొంచెం ఆలస్యం చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం, అలాగే కుటుంబ జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలొచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం అంటే సంతానంతో చిన్న చిన్న కలహాలు గాని, దూర ప్రయాణాలు గాని అలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాలు కూడా చాలా బావుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో మటుకు చాలా మటుకు సమస్యలు చిన్నపాటి కలహాలు, ఘర్షణలు, సమస్యలొచ్చే అవకాశం ఉంది కాబట్టి, మీరు కొంచెం ఇక్కడ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మీ జీవిత భాగస్వామి గాని, వ్యాపారంలో భాగస్వామితో గాని కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి. కుటుంబ జీవితం కూడా సామాన్యంగా గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంచెం అంటే వస్త్ర నష్టం, చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. వైవాహిక జీవితంలో మటుకు సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువుంది. ఏమైనా కూడా ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉండటం వల్ల ఇంట్లో ఒక రకమైన పండగ వాతావరణం, టెన్షన్ లేకుండా ఉండడం కూడా మనకి ఈసారి కనిపిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం మనకి ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొంచెం అజీర్ణ వ్యాధి గాని, ఆరోగ్య సంబంధిత పిక్కల నొప్పులు, దోషకరమైన భోజనం పూర్తి చేయడం ఇలాంటివి ఉన్నాయి. అలాగే కొంచెం మనోవేదన కూడా ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టడం కూడా ఉంది కాబట్టి కొంచెం అక్కడ ఆ ఖర్చులు నియంత్రించుకునే అవసరం ఎక్కువగా ఉంది. కుటుంబ పరంగా కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు శుభంగానే ఉందని చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరగడం, సౌభాగ్యం ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఒక వృత్తి విషయాలు, ఆర్థిక విషయాలు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధ విషయాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఈరోజు ఒక ముఖ్యంగా ఏంటంటే దూర ప్రాంతం నుండి ఏదైనా శుభవార్త లాంటివి కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి చూసినప్పుడు ఇవాళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు, వైవాహిక జీవితం చాలా మటుకు బాగుంది. ప్రేమ సంబంధం విషయాలు కూడా చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆహ్, కీర్తి, సంతోషం, ఒక రకమైన సరస సంభాషణలు ఇవి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఈరోజు కుటుంబంతో కూడా చాలా మటుకు ఉల్లాసంగానే గడుపుతారు. తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసినప్పుడు ఆరోగ్యం చాలా మందగిస్తుందని చెప్పవచ్చు. ఈ ఆరోగ్య ఎందుకంటే కొంచెం విచారం, వాత సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొంచెం బద్ధకం, మనోవ్యధ కూడా ఉంటుంది. పనులు చేసే పనిలో స్వల్ప ఆటంకాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితం, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం సామాన్యంగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు బానే ఉన్నప్పుడు కూడా ఆర్థిక వివరాలు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా మటుకు అన్ని రకాలుగా బాగుంది. ఒక ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధం విషయాలు, వైవాహిక జీవితం చాలా మటుకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. అంటే మీకేంటంటే ఒక్కొక్కసారి మనసులో ఆలోచన స్థిరంగా ఉండకపోవడం గాని, బంధువులతో వైరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాహన సంబంధమైన విషయం అంటే వాహనానికి సంబంధించిన ఖర్చులుండే అవకాశం గూడా ఉంది. కాబట్టి ఈ వృత్తి వ్యాపారాల విషయంలోనూ, సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలన్నీ గూడా చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయి. మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు అనుకూలంగా ఉంది. వస్త్ర లాభం, మనస్సౌఖ్యం, ధైర్యంగా గూడా ఉంటారు. ఇష్టలతో సంభాషణ చేస్తారు. కానీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చిన్న సామాన్యంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ, ప్రేమ సంబంధం విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం వరకు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు గాని, ఇలాంటివి గూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఆ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చాలా మటుకు ఆర్థిక విషయాలు, వృత్తిపరమైన విషయాల్లో సామాన్యంగా గోచరిస్తున్నాయి.
ముఖ్యంగా ఆస్తి సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం, వస్తువులు ఏమన్నా కోల్పోవటం గానీ, మనక్లేశం ఉండటం గానీ, ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఆరోగ్యపరంగా చాలా బావుంటుంది. కుటుంబం సభ్యులతో గూడా చాలా మటుకు మీరు చక్కగా ఒక ప్లాన్ జేస్తారు. అందరితో కలిసి పార్టీ ఉండాలా, ఎలా ఎంజాయ్ జేయాలి, ఇలాంటివన్నీ గూడా మీరు చక్కగా ఆలోచిస్తారు. అంటే ఎక్కువ గడుపుతారు. కుటుంబంతో బాగా గడుపుతారు. కానీ ఖర్చులు కొంచెం నియంత్రించుకోవాలి. అలాగే మిగిలిన వృత్తి వ్యాపారాలు, ఆర్థిక విషయాలు కొంచెం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే కొంచెం విలువైన వస్తువులు బహుమతిగా గూడా పొందుతారు గానీ, చాలా మటుకు ఈరోజు సామాన్యంగానే ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలు, వైవాహిక ఇవన్నిట్లో గూడా కొంచెం చాలా హ్మ్. సామాన్యంగా ఉంది. స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు రావటం గానీ, ఆ సమస్యల కోసం ఖర్చు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొంచెం కొంచెం వస్తాయి. అది గాని బాగా కష్టపడితే గానీ ఈరోజు మీకు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. కష్టే ఫలి దాన్ని బట్టి మీకు ఈరోజు ఫలితం ఉంటడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇదండి ఈరోజు యొక్క మనకి ద్వాదశ రాశుల రాశి ఫలాలు. అందరూ గూడా ఈరోజు ముఖ్యంగా మనకి గ్రహణ సమయంలో కంపల్సరీగా చంద్రునికి సంబంధించిన ఆరాధన, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, వీలైతే శివ పంచాక్షరి మంత్రం జపం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు నుంచి మనకి పితృదేవతల భాద్రపద మాసంలో పితృ తర్పణాలకి, మహాళయ పక్షాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆ మహాళయ పక్షాలకు సంబంధించిన వీడియో నేను ప్రత్యేకంగా మహాళయ పక్షాల్లో ఏం చేయాలి? ఏ ఏ ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు అనే విషయాన్ని డీటెయిల్‌గా మనం ఒక దాంట్లో తెలుసుకుందాం. అలాగే చంద్రగ్రహణానికి సంబంధించి ఎవరు చూడొచ్చు, ఎవరు చూడదు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా మీరు చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు మనం అందరూ గూడా పఠించవలసిన మంత్రం మనకి ప్రియంగు గుళికా శ్యామం రూపేణాం ప్రతిబింబదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం పెడమామ్యహం. అలాగే ఇందాక చెప్పినట్టుగా మనం గ్రహణ సమయంలో అందరూ గూడా చక్కగా చేసుకోవడం, దానాలు చేసుకోవడం, పితృదేవత ఆరాధన చేసుకోవటం, శివపార్వతులను ఆరాధన చేయడం ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మీరు ఈరోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి వెళ్తే గనక మీరు చేసే పనుల్లో గనక విజయ అవకాశాలు మెరుగుపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.